సెంట్రల్ నియోజకవర్గంలో ఉమాగారు అంటే సెంట్రల్ నియోజకవర్గం అంటే ఉమాగారు. ఎక్కడ పేదవాడి ఇంట్లో అది శుభకార్యం గాని, అశుభకార్యం గాని ఏది నష్టమైన, కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఆనందమైన ఇది ఉమాగారితోనే పంచుకుంటారు. ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల్లో ఎవడో ఎక్కడి నుంచో వచ్చి వలస వచ్చినోడని ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. ఉమాగారి మీద పోటీ అంటే ఆకాశంలో ఉమ్మేయటమే. అది తిరిగి మన ముఖం మీద పడిద్ది తప్ప ఉమాగారితో పోటీ అనేది లేదు ఎవరికి కూడా. ఇది వాస్తవం. జగన్ గారి పాలన ఏముందండి చెప్పుకోవడానికి? అసలు ఆ పాలన అనేది చెప్పుకోవడానికి అసహ్యకరంగా ఉంది. జగన్ పాలన మేనిఫెస్టో ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఏం చేశాడు? సంపూర్ణ మద్య నిషేధం చేసి నేను ఓట్లాడటానికి వస్తానని చెప్పాడు ఆ రోజున. ఈరోజు మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు అసలు ఈ రోజున గతంలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేని మందు బ్రాండ్లని మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి. అది దేనికి దారితీస్తున్నాయి? లివర్ సింటోసిస్ దారితీసి జనం చచ్చిపోవడం దారితీస్తున్నాయి తప్ప మద్య నిషేధం లేదు. పిచ్చగా మద్యం పారుతుంది. ఈరోజు నిత్యావసర సరుకులు భయంకరంగా పెరిగిపోయినాయి. చెత్త పన్ను పెరిగింది. కరెంట్ బిల్లు పెంచాడు. ఏది ప్రజలకు అందుబాటులో చెప్పండి? ఏదీ లేదు. వెళ్ళిపోవడానికి సిద్ధం. అది ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం. 175 అంటే 170/175 మ్యాథ్స్ ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వల్ టు 1. ఆయన ఒక్కడే ఉంటాడో లేదో తెలియదు. మరి ఈక్వేషన్ అది 175/175 ఈక్వల్ టు 1. 1 అంటే 1 ఒకటి వచ్చింది కూడా అది కూడా తెలియదు. డబ్బు అది వాస్తవం. అది